దిస్ ఈజ్ అనిల్ కుమార్ పడకంటి, డైరెక్టర్ ఆఫ్ యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ముఖ్యంగా ఈరోజు ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం 2026-28 గాను నూతన కార్యవర్గ ఏదైతే ఉందో కార్యవర్గంని ప్రమాణ స్వీకారోత్సవం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జనరల్ సెక్రటరీగా నేను అనిల్ కుమార్ పడకంటి, జాయింట్ సెక్రటరీగా వంశీనిలంటి, ట్రెజరర్గా శివకుమార్ బొగ్గారి అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఎర్రం బాలకృష్ణ గారు ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికంటే ముందు మార్చి 12న మా యాన్యువల్ ఏజిఎంలో మా గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు చారుగుండ బవారి సురేష్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఆయన అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ని ఇంత అంగరంగ వైభవంగా ఓబీ టీమ్ని అండ్ 38 ఈసీ మెంబర్స్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనమాట. ఈ ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం ఏంటంటే 1999లో మన కేసీ కార్యగుప్తా గారు స్టార్ట్ చేశారు. ఒక 25 మెంబర్స్ తోటి ఒక అందరికీ ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఒకే తాటి మీకు తీసుకురావాలి, ఒక నెట్వర్కింగ్ జరగాలి, కొలాబరేషన్ జరగాలి, మంచి ఆలోచన షేర్ చేసుకునే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుడింది ఈ సంస్థ. ఇప్పుడు ప్రస్తుతం 530 పైన ఇండస్ట్రియల్ ఓనర్స్ తోటి వాళ్ళందరి నికర విలువ ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల పైన ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక 3 లక్షల పైన ఉద్యోగాలను కల్పిస్తూ మొత్తం టోటల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కర్ణాటకలో అండ్ తమిళనాడులో కొంచెం ఉంది. అండ్ సంవత్సరం టోటల్ పాన్ ఇండియా ప్లానింగ్, ఎక్స్పాన్షన్ ప్లానింగ్ తోటి తర్వాత ఈ ఇండస్ట్రియల్ ఓనర్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి మంచి కార్యక్రమాలు అండ్ ప్రణాళికలతో మా ప్రెసిడెంట్ గారు, మీ టీం అంతా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇండస్ట్రియల్ కమిటీస్తో వచ్చేసి మనకు సెమినార్లు కండక్ట్ చేయబోతున్నాము. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కావచ్చు, వాళ్ళకి ఇంటర్నల్ కొలాబరేషన్స్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు ఎలా వేరే చోట పెట్టుకోవాలంటే ఎలా కావచ్చు, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పాలసీలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఒక ఇండస్ట్రీ కూడా రన్ చేయాలంటే ఎలాంటి పాలసీలు ఉంటాయి, చిన్న చిన్న హెచ్ఆర్ పాలసీలు ఉండి కావచ్చు అండ్ ప్రతి ఇంటర్నల్గా ఉండే పాలసీల గురించి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా మా మెంబర్స్కి మేము రెగ్యులర్గా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ అండ్ వాళ్ళకి అవకాశాలను కూడా కల్పిస్తూ మేము తీసుకెళ్తున్నాం అన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు సోలార్ ఉంది, వాళ్ళకి ఒక 3-4 కంపోనెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. బయట వాళ్ళ దగ్గర కొనే బదులు మా ఇండస్ట్రీ ఫోరంలోనే ఒక 2-3 ఆపర్చునిటీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కొనొచ్చు కదా. అలాంటి ఆలోచనలతోటి ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. అండ్ అది కాకుండా ఈ మెంబర్స్ వల్ల పిల్లలు అంటే నెక్స్ట్ జన్ అని చెప్పేసి ఒక కమిటీ ఉందన్నమాట. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళ పిల్లలందరికీ కూడా స్కిల్స్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే ఎలాంటి పాలసీలు ఉన్నాయి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇలాంటి వాటిపైన చేయడం. అండ్ ఉమెన్ ఇండస్ట్రీస్కి సపరేట్ ఒకటి వింగ్ ఉంది, వాళ్ళు ఉమెన్ ఇండస్ట్రీ అందరూ దగ్గర పెట్టేసి వాళ్ళకు కూడా చేయడం. అండ్ ఇక్కడ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు కొలాబరేట్ చేసుకొని వేరే కంట్రీస్కి ఎలాగ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అందరికీ అవకాశాన్ని కల్పిస్తూ ముందు తీసుకెళ్ళాలని దృఢ సంకల్పంతో మా కొత్త కమిటీ అంతా కూడా మేము వెళ్తున్నాము. దీనికి మా సహకరించినటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్స్ కావచ్చు అండ్ మా కమిటీ చైర్మన్స్ కావచ్చు అండ్ మా ఈసీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఫోరం మెంబర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తూ ఈ 3 నెలలు కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. ఈ 3 నెలలు కూడా మాకున్న ఒక 17 కమిటీలు పెట్టి మేము ఇవన్నీ తీసుకొస్తున్నాం అనమాట. వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. అందరూ కూడా ఎవరిది వాళ్ళు నాది ఓన్ అనుకొని మనము ఇండస్ట్రీ ఫోరంకి మనం సపోర్ట్ చేయాలి, మనది డెవలప్ చేయాలని కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ 3 నెలల్లోనే ఒక 70 మంది పైన మెంబర్షిప్లు తీసుకురావడం, ఒక 30 లక్షల కార్పొరేట్ ఫండ్ కూడా మేము జనరేట్ చేయడం జరిగింది. దీనికి గాను అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, ధన్యవాదములు. ముఖ్యంగా మా టీంలందరూ కూడా మేము కష్టపడి మేము చేస్తున్నాము, మాకు కూడా అందరూ సహకరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీతి న్యూస్ సందర్భంగా ఈ సమయం చెప్పేది అందరికీ కూడా ఏంటంటే మీరు కూడా అదర్ స్టేట్లలో ఉన్న ఇండస్ట్రియల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నా కానీ రెఫరెన్స్లు ఇవ్వండి, ఇంకా ఆపర్చునిటీ ఏమంటే కూడా చెప్పండి, మేము కూడా సహాయం చేయడానికి సహకరిస్తాం. థ్యాంక్ యూ. నేను అనిల్ కుమార్ పడకండి, జనరల్ సెక్రటరీ 2026-2028.